కీర్తి వల్ల వచ్చిన సమస్య, శంకర్ చేసిన పన్నాగాలు ఇవన్నీ బయటపడడంతో ఇంట్లో కొద్ది రోజులుగా ఎవరికీ మనశ్శాంతి లేదు. మోహన్, రాధ కూడా ఎడబాటుగానే ఉన్నారు. భర్త మనసుని అర్థం చేసుకుని రాధ చొరవ చేసుకొని అతన్ని కవ్విస్తూ రెచ్చగొడుతూ ఉంది. అతను కూడా ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోతూనే రాధపై ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె అణువణువును తాకుతూ పుట్టుమచ్చలకి ముద్దులు పెట్టుకుంటూ పంటిగట్లను పెడుతూ ఉంటే ఆమె సమ్మగా మూలుగుతూ ఉంది. ఆమె అలా మూలుగుతూ ఉంటే అతనికి ఇంకా ఇంకా హుషారుగా అనిపించింది. అతను చేసే పై పై సరసాలకే రాధ అలసిపోయింది. ఇక చాలు బాబోయ్, తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆమె రెండు చేతులు చాచి అతన్ని ఆమె పైకి రమ్మని ఆహ్వానించింది. రాధ ఎంత మైకంలో ఉంది అంటే ఆమె ఒంటిపై ఉండాల్సిన వస్త్రాలు కూడా ఎప్పుడు నేలపైకి చేరాయో గమనించలేనంతగా. మోహన్ మత్తులో తూలిపోతూ ఉంది. ఇష్టంగా భార్యాభర్తలు ఒక్కటైతే ఆ మధురానుభూతి ఎంత మధురంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఎవరు గెలిచారు ఎవరు ఓడారో తెలియని యుద్ధం. మోహన్కి ఏ మాత్రం తగ్గకుండా రాధ అతనికి పూర్తిగా సహకరిస్తుంది. ఆశ తీరా, తృప్తిగా, మనసారా ఇద్దరూ ఒకే శరీరం అన్నట్టుగా అల్లుకుపోయారు. అలసిపోయిన రాధ అతని గుండెలపై సేద తీరుతూ ఉంది. ఆమె ఊపిరి అతనికి ఊపిరిగా మారింది. నాకు దాహంగా ఉంది అని చిన్నగా అన్నది. అతను టేబుల్ వైపు చూశాడు. అక్కడ బాటిల్ లేదు. అదేంటి, వాటర్ తీసుకురాలేదా నువ్వు అని అడిగాడు. లేదు, మర్చిపోయాను అని చెప్పింది. వాటర్ లేకపోతే ఏంటి, పాలు ఉన్నాయి కదా, వాటితో దాహం తీర్చుకో అంటూ రాధ తెచ్చిన పాలని ఆమె నోట్లో పోశాడు. ఆమె గుటక వేస్తూ ఉండగానే ఆ పాలని అతని నోట్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇలాగే తాగాలి అని అతను నోట్లోకి పాలు పోసుకున్నాడు. రాధ కూడా అతను చేసినట్టుగానే చేసింది. మోహన్ ఆమె దాహం తీర్చడం లేదు, పాలు తాగించే నెపంతో మళ్ళీ ఆమెని కోరికలతో రెచ్చగొడుతున్నాడు. అబ్బబ్బా, ఇక చాలండి. ఇప్పటి వరకు చేసిన రచ్చ సరిపోలేదా, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. నేను అలిసిపోయాను. అయినా ఇంత తొందరగా మీకు మూడు ఎలా వచ్చింది అని అడిగేసింది. ఏయ్, ఏ భార్య భర్తని అలా అడగకూడదు. అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నువ్వంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి అన్నీ ఉన్నాయి. నీ చిటికన వేలు తాకినా సరే నాలోని మగతనం మేలుకుంటుంది అని అతను చెప్పేసరికి రాధ సిగ్గుతో అతన్ని ఇంకా గట్టిగా కౌగిలించుకుంది. ఆ రాత్రంతా అసలు వాళ్ళు నిద్రపోవడమే మర్చిపోయారేమో. ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంట్లో భార్యతో అతనికి ఇష్టం వచ్చిన చోట క్లోజ్ అయ్యేవాడేమో. వీళ్ళ ముద్దు మురిపాలు చూసి చందమామకు ఇల్లు గుర్తుకు వచ్చినట్టుంది. తొందరగానే ఇంటికి చేరుకున్నాడు. సూర్యకిరణాలు వీళ్ళ పర్మిషన్ లేకుండానే విండోల నుండి వాళ్ళ గదిలోకి వచ్చాయి. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా అని మోహన్ విసుక్కుంటూ ఉన్నాడు. అవును, అప్పుడే తెల్లారిపోయింది. అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య అందరూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్ళకపోతే వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు అని రాధ ఒకవైపు అంటూనే ఉంది. కానీ మోహన్ ఆమెని వదిలి పెట్టడం లేదు. నిజం చెప్పు, నన్ను వదిలి నీకు కూడా వెళ్ళాలని లేదు కదూ అని అతను అడిగేసరికి ఆమె అవును అనలేక కాదు అనలేక ఒక నిమిషం పాటు అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది. ఆ రెప్పపాటు క్షణం చాలు అతనికి. ఎంతో ఇష్టంగా మళ్ళీ క్లోజ్ అయ్యి అలా ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు ఆమెను. అబ్బా, చెప్తే వినిపించుకోండి, నాకు సిగ్గుగా ఉంది, వద్దు, నేనే స్నానం చేస్తాను అని రాధ ఎంత చెప్తున్నా వినడం లేదు. ఏయ్, ఏమీ మాట్లాడకు, నేను చూడని శరీరమా, ఇంకా నా ముద్దు సిగ్గెందుకే అంటూ ఆమెకు స్నానం చేయించాడు. నేనేనా ప్రేమను చూపించాల్సింది, నువ్వు కూడా నాకు స్నానం చేయించు అని అతను అడిగేసరికి ఆమె కూడా అతనికి స్నానం చేయించింది. ఇద్దరు కలిసి రెడీ అయ్యి గదిలో నుండి బయటికి వచ్చారు. అప్పటికే చాలా టైం అయిపోయింది.
అందరూ టిఫిన్లు కూడా చేశారు. రాధ తల కొట్టుకుంటూ మోహన్ వైపు కొరా కొరా చూసింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి ఆనందించే వాళ్ళే తప్ప ఎవరూ తప్పు పట్టేవాళ్ళు లేరు. ముందుగా రాధ దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసుకొని ఆ తర్వాత రాధాకృష్ణ విగ్రహం దగ్గరికి వెళ్ళింది. ఈ కుటుంబంలోని వాళ్ళు ఇప్పటి వరకు పడ్డ బాధలన్నీ చాలు. ఇక నుండి అందరం సంతోషంగా ఉండేలా దీవించు తండ్రి అని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఇంట్లో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మోహన్ టిఫిన్ చేయకుండా రాధ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె పూజ పూర్తి చేసుకొని రాగానే రాధని ఒడిలో కూర్చోబెట్టుకొని తినిపించాడు. నేను పొలం వరకు వెళ్ళి వస్తాను. మధ్యాహ్నం తొందరగానే వచ్చేస్తాను అని చెప్పాడు. నేను అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాను. నన్ను అక్కడ దించేసి వెళ్ళు అని చెప్పింది. రాత్రంతా నిద్ర లేదు. బాగా అలసిపోయావు. రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని అన్నాడు. ఆహా, అలా అయితే మీకు కూడా రెస్ట్ అవసరమేమో కదూ అని నవ్వుతూ అన్నది. అమ్మ వాళ్ళతో గడపడానికి నా దగ్గర ఈ ఒక్కరోజు మాత్రమే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఖాళీగానే ఉంటాను కదా. ప్లీజ్ నన్ను అక్కడ వదిలిపెట్టవు అని మళ్ళీ అడిగేసరికి సరే పద అంటూ రాధని కూడా వెంట తీసుకుని వెళ్ళాడు. ఆ రోజంతా రాధ వాళ్ళ నాన్నతో ఎంతో చనువుగా ప్రేమగా మాట్లాడుతూ అతనితో చాలా అల్లరిగా ఉంది. ఇక అక్కల గురించి బావల గురించి చెప్పే అవసరమే లేదు. పిల్లలతో ఈ ఇల్లంతా కలకలలాడుతూ ఉంది. మధ్యాహ్నం భోజనానికి వస్తాను అన్న మోహన్ ఇంటికి రాలేదు. రాధ అతనికి ఫోన్ చేసి అడిగింది. నేను అక్కడికి వచ్చేస్తే నువ్వు మళ్ళీ నాతో కలిసి ఇంటికి వస్తావు. వద్దులే, నేను ఇక్కడే ఏదో ఒకటి తింటాను. నువ్వు మీ వాళ్ళతో హ్యాపీగా ఉండు అని చెప్పాడు. సాయంత్రం మోహన్ రాధా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అందరూ ఆరు బయటే కూర్చొని చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మోహన్ని చూడగానే రాధ చిరునవ్వుతోనే కొద్దిసేపు ఉండేసి వెళ్దాం అని కళ్ళతోనే చెప్పింది. అతను కూడా అదే చిరునవ్వు చిందిస్తూనే ఈరోజు నేను కూడా ఇక్కడే ఉండబోతున్నాను. నేను మాత్రమే కాదు, అర్జున్, కృష్ణవేణి అత్త, నానమ్మ, తాతయ్య, ఇంకా మా అమ్మ అందరం ఈ పూట ఇక్కడే ఉండబోతున్నామని చెప్పాడు. ఏంటి? నిజమా? అందరూ ఇక్కడికే వస్తున్నారా? కొంచెం ముందు చెప్పి ఉంటే నేను ఏర్పాట్లు చేసుకునేదాన్ని కదా బాబూ! అయ్యయ్యో! పెద్దమ్మ, పెద్దనాన్న, వదిన, అక్కయ్య అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మీరందరూ కాస్త నాకు హెల్ప్ చేయడానికి వంటగదిలోకి రండే అని కూతుర్లపై అరుస్తూ ఉంది లావణ్య. అయ్యో అత్తయ్య! మీరు కంగారు పడకండి. ఇంటి దగ్గర నుండి భోజనాలు వస్తున్నాయి. అందరికీ ఇష్టమైన వంటకాలు అమ్మ దగ్గర నుండి చేయించింది. అసలు మీతో ఏ విషయం చెప్పొద్దు అని చెప్పింది. మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంది. కానీ నేను ఒకరి ముఖంలో సంతోషం చూడడం కోసం సర్ప్రైజ్ని మీ అందరికీ చెప్పేశాను అని చెప్పగానే అందరూ రాధ వైపు చూసి ఓహో! అదా సంగతి అని నవ్వేశారు. నిజానికి ఆ రోజు లక్ష్మణ్ లావణ్యల పెళ్లి రోజు కావడంతో మోహన్ అందరినీ ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేశాడు. అర్జున్ వాళ్ళ కోసం కేక్ తీసుకుని వచ్చాడు. వల్లిక, చంటి వాళ్ళ కుటుంబం కూడా అక్కడికే వచ్చేసింది. అందరూ కలిసి చాలా సంతోషంగా వాళ్ళ పెళ్లి రోజు వేడుకని సెలబ్రేట్ చేశారు. లక్ష్మణ్కి లావణ్య అంటే ఎంత ప్రేమనో మాటల్లో చెప్పే అవసరం లేదు. అందరి ముందు కూడా అతను లావణ్యని ఇంకా కొత్త పెళ్లి కూతురులాగా ట్రీట్ చేస్తున్నాడు. ఎంతైనా మీ నాన్నని చూసి నేను చాలా నేర్చుకోవాలి అని మోహన్ అనేసరికి రాధ అతని కళ్ళలోకి చూస్తూ నువ్వు ఎవరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ దగ్గర చాలా ప్రేమ ఉంది. అది చాలు. ఇక వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకుంటూ నిన్ను భరించడం నా వల్ల కాదు అని రాధ అనగానే మోహన్ నవ్వేశాడు. థ్యాంక్స్. మా అమ్మ నాన్న పెళ్లి రోజుని నిజంగానే మేము మర్చిపోయాము. కానీ నువ్వు గుర్తుపెట్టుకున్నావు అని అన్నది. నన్ను కాస్త ఎక్కువగా పొగుడుతున్నావేమో. నేను మరీ అంత మంచివాడిని కాదు. అయినా నీకు సంబంధించిన ప్రతి విషయం నాకు ఇంపార్టెంట్. ఇంకెప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పకు. దాని బదులు ముద్దు పెట్టుకో. నాకు చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఛీ, నీకు సిగ్గు లేదు. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో అస్సలు తెలీదు అంటూ రాధ అందరూ ఉన్న చోటికి వెళ్ళింది. మరుసటి రోజు లక్ష్మణ్, లావణ్య కూతుళ్ళు అల్లులతో కలిసి తిరిగి సిటీకి బయలుదేరారు. అర్జున్, కంపెనీ అయితే స్టార్ట్ చేశాము. కానీ నేను సిటీకి రాలేను. ఇక నువ్వే కంపెనీ బాధ్యత అంతా చూసుకోవాల్సింది. ఆ కంపెనీ ఇప్పుడు నాది కాదు, నీది.
నీకు మాత్రమే సొంతం అని మోహన్ చెప్పగానే అర్జున్ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. మా నాన్న మిమ్మల్ని ఎంతగానో మోసం చేశాడు. ఆయనకు పుట్టిన కొడుకుని నేను. నా మీద నీకు కాస్త కూడా ద్వేషం లేదారా అని అడిగాడు. ఏం మాట్లాడుతున్నావురా? మన తల్లులు వేరు, తండ్రులు వేరు, కానీ మనమిద్దరం కలిసే పుట్టాము, కలిసే పెరిగాము. నువ్వు వేరు, నేను వేరు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయన తప్పుడు మనిషి కాబట్టి చాలా తప్పులు చేశాడు. కానీ నువ్వలా కాదు కదరా! నేను నమ్ముతున్నాను. ఇక నుండి కంపెనీ బాధ్యత మొత్తం నీదే అని చెప్పాడు. ఆ మాట విన్న కృష్ణవేణి కూడా కంట తడి పెట్టింది. నన్ను క్షమించు మోహన్. నేను కూడా నీ గురించి తప్పుగా ఆలోచించాను. కానీ నువ్వు నా కొడుకుని ఇలా చేరదీస్తావని కలలో కూడా ఊహించుకోలేదు. ఎంతైనా రాజు కొడుకు రాజే అవుతాడు. వదినా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇంతటి గొప్ప మనిషికి భార్య అయ్యావు. ఇలాంటి కొడుకుకు తల్లయ్యావు అంటూ కృష్ణవేణి శకుంతలని పట్టుకొని ఏడ్చేసింది. మోహన్, నాకు బిజినెస్ చేయడం అంటే ఇష్టం. నువ్వు చెప్పినట్టుగానే సిటీలో స్టార్ట్ చేసిన మన బిజినెస్ని నేను డెవలప్ చేస్తాను. కానీ దానిపై పూర్తి హక్కు, అధికారం ఎప్పటికీ నీకే ఉంటాయి అని అన్నాడు. మోహన్ ఏదో మాట్లాడుతూ ఉంటే, ఇంకేమీ మాట్లాడకు. నువ్వు ఇంకేదైనా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నేను అస్సలు ఆ కంపెనీకి వెళ్ళను. మా అమ్మని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పాడు. అర్జున్కి ఆత్మాభిమానం ఎక్కువ. అతని మాటకు విలువనిచ్చి మోహన్, సరే నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలాగే అని అన్నాడు. అర్జున్ సిటీకి వెళ్ళిపోతున్నాడు అని తెలిసి వల్లికకి 5వ నెలలోనే శ్రీమంతం జరిపించారు. ఒకవైపు కూతురు కడుపుతో ఉంది. ఇప్పుడు తల్లిగా కృష్ణవేణి కూతురికి తోడుగా ఉండాలి. కానీ కొడుకు సిటీలో ఒంటరిగా ఇబ్బంది పడతాడేమో అని మనసులో చాలా ఆందోళనలు పెంచేసుకుంది. కృష్ణవేణికి కొడుకుతో కలిసి ఉండాలని ఉంది. ఆ దేవుడు ఆమె మాటలు విన్నాడో ఏమో. ఆ ఊరు సిటీకి చాలా దూరంగా ఉండడంతో వల్లికకి డెలివరీ టైం అప్పుడు ఇబ్బందిగా ఉంటుందేమో అని ముందుగానే ఊహించుకొని ఆమెని కూడా సిటీకి తీసుకొని వెళ్తాను అని అందరితో చెప్పింది. వల్లికకి కూడా రెస్ట్ అవసరం అని డాక్టర్స్ చెప్పారు. పైగా ఆ ఊరికి హాస్పిటల్స్ దగ్గరగా లేవు. కృష్ణవేణి చెప్పింది నిజమే అని అందరూ వల్లికని సిటీకి పంపించడానికి ఒప్పుకున్నారు. అయితే చంటి భార్యని వదిలి ఉండలేడు కాబట్టి అతను కూడా ఆమెతో కలిసి సిటీకి వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుండి చంటి పొలం పనులు చేస్తూ పెరిగాడు కాబట్టి అతనికి వ్యవసాయం గురించి బాగా తెలుసు. ఇప్పుడు అతను లేకపోవడంతో రవిబాబుకి వ్యవసాయం చేయడం చాలా ఇబ్బందిగా మారిపోయింది. మోహన్ ఇప్పుడిప్పుడే వ్యవసాయం గురించి తెలుసుకుంటున్నాడు. అతనికి ఇబ్బందిగానే ఉంది. కానీ వయసు అయిపోయిన బాబాయిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అతన్ని సొంత తండ్రిలా చూసుకుంటూ వాళ్ళ పొలాన్ని కూడా అతనే సాగు చేస్తూ టెక్నాలజీని ఉపయోగించి అన్ని రకాల పంటలు వేశాడు. ఎప్పుడు చూడు పొలంలో పని వాళ్ళే, ఎన్నో మిషన్లు, పశువులు, రైస్ మిల్లులు. అబ్బో! చెప్పాలంటే ఒకటా రెండా, చుట్టుపక్కల ఒక 20 ఊళ్ళ వరకు ఇతను చేసే వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్నారు. మోహన్కి అలవాటు లేని పని. అతని చేతులకి బొబ్బలు వచ్చాయి. రాధ అతని ప్రతి గాయానికి మందుగా మారింది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకపోతే రాధని పొలం దగ్గరికి భోజనం తీసుకుని వెళ్ళేది. పని వాళ్ళతో కలిసి మోహన్ ఎంతగా కష్టపడుతున్నాడో ఆమె కల్లారా చూసింది. ఒక్కోసారి పురత శరీరంతో ఉండేవాడు. ఆమెని గోరుముద్దలు పెట్టేది. వర్షం పడుతూ ఉంటే అందరినీ ఇంటికి పంపించేవాడు. అతను మాత్రం స్పెషల్గా అక్కడ ఒక గుడిసె వేయించుకొని అక్కడ భార్యతో ఏకాంతంగా గడిపేవాడు. రాధా మోహన్ల జంటని చూస్తే నిజంగానే రాధాకృష్ణలను చూసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ, వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత. ఎప్పుడూ ఒక చిన్న మాట కూడా అనడు. రాధ కూడా అతని మీద ఎప్పుడూ అరవదు. ఏదో తమాషాకి చెరు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అతను బాగా అలసిపోయిన రోజు రాధ ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. స్నానం చేసి వస్తాను ఉండే, చెమట వాసన పట్టి ఉన్నాను అని మోహన్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మిట్ట మధ్యాహ్నం పూటనే గుడిసెలో అతనితో క్లోజ్ అయ్యేది. నువ్వంటే నాకు ఇష్టం. నీ శరీరం నుండి వస్తున్న ఈ చెమట వాసన అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఏం పర్వాలేదు.
నన్ను ఇలాగే దగ్గరికి తీసుకో అంటూ అతన్ని కవ్విస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడేది. అతను ఎలా ఉన్నా రాధకి నచ్చుతుంది. మోహన్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలని కూడా అనుకోరు. కానీ పక్క ఊరు నుండి వచ్చిన కొందరు ఆడవాళ్ళు మోహన్ని ముగ్గులోకి దించాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మోహన్ మనసంతా రాధనే నిండిపోయి ఉంది. అతను కలలో కూడా మరో ఆడదాన్ని ఊహించుకోలేడు. అలాంటి మోహన్ కళ్ళ ముందు అందాలు ఎరవేసే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడడు. వీళ్ళ జీవితం పల్లెటూరులో చాలా సంతోషంగా సాగిపోతూ ఉంది. మధ్య మధ్యలో లావణ్య, లక్ష్మణ్ వచ్చి వెళ్తున్నారు. ఇక చంటి ఇంట్లోనే కూర్చుంటే అతనికి బోర్ కొడుతుంది. పైగా చదువుకున్నాడు. అర్జున్తో కలిసి అలా ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. లక్ష్మణ్ వాళ్ళ ముగ్గురు అల్లుళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి అర్జున్ ఆఫీస్లోనే జాయిన్ అయ్యారు. అందరూ కలిసి చిన్నగా స్టార్ట్ చేసిన బిజినెస్ని బ్రాంచ్లుగా ఎదిగేలా చేశారు. వల్లికకి డెలివరీ కూడా అయ్యింది. బాబు పుట్టాడు. వాడి బర్త్డే సిటీలోనే గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు. మోహన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని బాబు బర్త్డేకి వెళ్ళారు. వారం రోజులు అక్కడ ఎలా గడిచిందో వాళ్ళకే తెలియలేదు. చాలా సరదాగా 3 కుటుంబాలు ఎంతో ఎంజాయ్ చేశారు. వారం రోజుల నుండి అర్జున్ ఆఫీస్కి వెళ్ళలేదు కానీ అతను పదే పదే ఫోన్ మాట్లాడుతూ మీటింగ్ ఎలా జరిగింది, అందరూ వర్క్ ఎలా చేస్తున్నారు అని ఒక అమ్మాయికి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటున్నాడు. అదంతా ఓకే. కానీ నైట్ కూడా ఆఫీస్ విషయాలు తెలుసుకోవడానికి ఏముంటుంది అని రాధకి డౌట్ వచ్చింది. అన్నయ్య ఏంటి విషయం? ఎవరు ఆ అమ్మాయి అని అడిగేసింది. అర్జున్ కాస్త బ్లష్ అవుతూ వన్ సైడ్ లవ్. ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే నాకు ఇష్టం ఏర్పడింది. తనకి నేనంటే ఇష్టమో కాదో తెలీదు. 4 నెలలు అవుతుంది. తను మన ఆఫీస్లో జాయిన్ అయ్యి నాకు చాలా క్లోజ్ అయిపోయింది అని చెప్పాడు. ఓహో! అదా విషయం. అయినా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానే నీతో అన్నిసార్లు ఫోన్ మాట్లాడుతుందా? పైగా రాత్రి పూట కూడా మాట్లాడుతుందా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. లేట్ చేస్తే నీకే మంచిది కాదు అని చెప్పింది. ఒకరోజు ఆఫీస్ చూడడానికి అని రాధ కంపెనీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ అర్జున్ ఇష్టపడుతున్న అమ్మాయిని కలిసి అర్జున్ గురించి పూర్తిగా చెప్పింది. మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగింది. నేను ఒక అనాథని. నాకంటూ ఎవరూ లేరు. నాలాంటి అనాథని అర్జున్ సార్ ఎందుకు భార్యగా అంగీకరిస్తాడు అని ఆ అమ్మాయి కూడా ఇష్టాన్ని లోపలే దాచుకొని భయపడుతూనే అడిగింది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. నాతో పాటు పదా అని ఆ అమ్మాయిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చింది. ఎవరు రాదా ఈ అమ్మాయి అని ఇంట్లో వాళ్ళందరూ అడిగారు. చెప్తాను, కంగారు పడకండి. అన్నయ్య, అర్జున్ అన్నయ్య అని అర్జున్ని కూడా పిలిచింది. అందరూ ఒకే చోట ఉన్నారు. అర్జున్ ఆ అమ్మాయిని చూడగానే ఏం చేస్తున్నావు రాధా? నీకు అర్థమైందా? పిచ్చి పెట్టిందా? ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది అని ఆమెకు మాత్రమే వినపడేలా అన్నాడు. కంగారు పడకు అంటూ ఆ అమ్మాయి భుజం చుట్టూ చేతులు వేసి, వీళ్ళంతా ఇక నుంచి నీ ఫ్యామిలీ. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది మనకు. ఇక నువ్వు అనాథవు ఎలా అవుతావో? కృష్ణవేణి పెద్దమ్మ, వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. కానీ బయటపడడం లేదు. అన్నయ్య మనసు గెలిచిన ఈ అమ్మాయిని మనం వదులుకుంటామా చెప్పు అని రాధ అడిగేసరికి కృష్ణవేణి ఆ అమ్మాయి తలపై చెయ్యి పెట్టి, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడిగేసింది. అందరినీ ఒకే చోట అలా చూస్తే పాపం ఆ అమ్మాయి వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసింది. నేను ఒక అనాథని. ఇంత పెద్ద కుటుంబంలోకి నేను కోడలుగా అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు అని ఏడ్చేసింది. అందరూ ఆ అమ్మాయిని ఓదార్చారు. మోకాళ్ళపై కూర్చొని అర్జున్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతన్ని పైకి లేపి అతని కాళ్ళపై పడింది. అంత మంచి కుటుంబం, ప్రేమించే అర్జున్. ఇక తనకి ఏం కావాలి? అర్జున్ ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. యాహూ! మా అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయింది. ఇక ముహూర్తాలు పెట్టించాల్సిందే అని రాధ ఎగిరి గంతు వేసింది. కానీ పెళ్లి సిటీలో చేసుకుంటారా, మన పల్లెటూళ్ళలో చేసుకుంటారా అని అడిగింది. చాలామంది బిజినెస్ మ్యాన్లు పల్లెటూరికి రావడానికి ఇబ్బంది పడతారు. ఇక్కడే పెళ్లి చేసుకుంటాను అని అర్జున్ చెప్పాడు. రాధా, అసలు నువ్వు ఇంత మంచిదానివేంటి? సొంత చెల్లెల్ని నేను అన్నయ్య పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు. నిజంగా నువ్వు మన ఫ్యామిలీలో ఉండాల్సిన దానివే అని వల్లిక రాధని కౌగిలించుకుంది. వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకునే రోజు
పెళ్లి నుండి పారిపోయిన రాధ వాళ్ళ అక్క ఆ బ్రాడ్ నుండి తిరిగి వచ్చింది. అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయకుండా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నాన్నా అని లక్ష్మణ్ని పిలిచింది. కార్యం జరుగుతున్న హడావిడిలో పడి ఎవరూ ఆమెను గమనించలేదు. మనిషి చాలా మారిపోయింది. పొడవాటి జుట్టు పొట్టిగా కత్తిరించింది. చాలా తెల్లగా మారిపోయింది. టీషర్ట్లు జీన్సులు వేసింది. పూర్తిగా మారిపోయిన ఆమెని అక్క చెల్లెళ్ళు కూడా గుర్తుపట్టలేదు. గొంతు విని అప్పుడు గుర్తు చేసుకున్నారు. అక్కా ఎప్పుడు వచ్చావే అంటూ రాధ దగ్గరికి తీసింది. ఇక లావణ్య సంగతి చెప్పనవసరమే లేదు. కళ్ళలో నుండి ఏకధాటిగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అందరి పలకరింపులు అయిపోయిన తర్వాత ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని, నాన్నా నన్ను క్షమించండి. నేను తప్పుడు పనులు చేయలేదు. పెళ్లి నుండి పారిపోవడం తప్పే. కానీ ఆ క్షణం నేను ఏం చేస్తున్నానో ఆలోచించే స్థాయిలో కూడా లేను. ఒక మహానుభావుడి సహాయం వల్ల నేను అబ్రాడ్ వెళ్ళగలిగాను. నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు నేను చాలా పెద్ద స్థాయిలో ఉన్నాను. కానీ ప్రతి క్షణం మనసులో ఒక బాధ. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్నా అని కాళ్ళు పట్టేసుకుంది. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూడగానే లక్ష్మణ్ కూడా కరిగిపోయాడు. ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. చాలా సంతోషాల మధ్య కుటుంబం మొత్తం కలిసిపోయింది. ఇక ఆమె తిరిగి అబ్రాడ్ వెళ్ళిపోవాలనుకోలేదు. ఇక్కడే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంది. మోహన్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పింది. రాధా సారీనే, నా స్థానంలో నిన్ను కూర్చోబెడతారు అని నేను అస్సలు ఊహించుకోలేదు. కానీ నేను పెళ్లి నుండి పారిపోయి మంచి పని చేసినట్టున్నాను కదూ. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే ఎందుకు వెళ్ళిపోయానా అని అనిపిస్తుంది అని ఆమె అనేసరికి రాధ అక్కని కోపంగా చూస్తూ ఇంకెప్పుడు సరదాకి కూడా అలా అనకు అని వార్నింగ్ ఇచ్చేసింది. వామ్మో మోహన్ గారు, మా చెల్లిని మీరు బాగానే మార్చేశారు. అసలు ఇది ఎలా ఉండేది, ఇప్పుడేంటి ఇలా మారిపోయింది? ప్రేమకు ఉన్న పవర్ అలాంటిదేమో అని అనేసుకుంది ఆమె. రాధ వాళ్ళ అక్క అబ్రాడ్ నుండి వచ్చినప్పటి నుండి అర్జున్ మనసులో ఒకటే మెదులుతూ ఉంది. అతని మనసులో ఉన్న మాట లక్ష్మణ్కి చెప్పాడు. అర్జున్, నువ్వు అంతగా చెప్తున్నావు అంటే ఆ అబ్బాయి చాలా మంచివాడేమో. ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అబ్బాయిని పిలిపిస్తాను అని చెప్పాడు. అమ్మా, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఏమంటావ్ అని లక్ష్మణ్ కూతురు పక్కన కూర్చొని అడిగాడు. ఆమె తండ్రిని వాటేసుకొని, నాన్నా అప్పుడంటే కెరీర్ కోసం పెళ్లి నుండి పారిపోయాను. కానీ ఇప్పుడు నా మనసులో ఎవరూ లేరు. మీరు అక్కలకి చెల్లికి చాలా మంచి అబ్బాయిలను తెచ్చి పెళ్లి చేశారు. నాకు కూడా అలాంటి మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయండి. తల వంచుకొని తాళి కట్టించుకుంటాను అని చెప్పగానే అర్జున్ చెప్పిన సంబంధం ఖాయం చేశాడు లక్ష్మణ్. 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులు పెళ్లి పనుల్లో అందరూ మునిగిపోయారు. మోహన్ రాధని ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండడం లేదు. రాధ కోసం పువ్వులని, ఆమెకు ఇష్టమైన స్వీట్స్ అని బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుని వస్తున్నాడు. వాళ్ళ ప్రేమను చూస్తే ఆ అమ్మాయిలందరూ మోహన్ లాంటి భర్త దొరికితే బాగుండు అని కోరుకుంటున్నారు. అంగరంగ వైభవంగా 2 జంటల పెళ్ళిళ్ళు కన్నుల విందుగా జరిగాయి. ఒక్కో బ్రాంచ్‌ని ఒక్కొక్కరికి అప్పచెప్పేశాడు మోహన్. కానీ అందరూ కలిసే పని చేస్తున్నారు. ఇక వల్లిక, చంటి సిటీలోనే సెటిల్ అయిపోయారు. వల్లిక అత్తామామలని కూడా సిటీలోనే ఉండిపోమని కోరింది. కానీ వాళ్లకు సిటీ వాతావరణం అంతగా నచ్చలేదు. మోహన్‌తోనే కలిసి ఊరికి వెళ్ళిపోతామని చెప్పారు. వాళ్ళు తిరిగి ఊరికి బయలుదేరే సమయంలో టీవీ ఛానల్‌లో ఒకే న్యూస్ పదే పదే టెలికాస్ట్ అవుతోంది. ఒకచోట భూకంపం వచ్చింది. ఒక పెద్ద బిల్డింగ్ నేలమట్టమయింది అని. చాలామంది చనిపోయారు. కొందరికి గాయాలు అయ్యాయి. వాళ్ళందరి కోసం బాధపడుతూ ఉన్నారు. అర్జున్, మోహన్ వెంటనే వాళ్లకు సహాయం చేయాలి అనుకున్నారు. కొంత అమౌంట్ చెక్ పైన రాసి గవర్నమెంట్ వాళ్లకు ఇచ్చేశారు. అయితే ఆ న్యూస్ చూపిస్తున్న సమయంలోనే ఒక మనిషి శవం కూడా కనబడింది. అది ఎవరో కాదు, అర్జున్ వాళ్ళ నాన్న శంకర్. అతన్ని చూడగానే అయ్యో పాపమని ఎవ్వరూ అనలేదు. కానీ వల్లికకి తండ్రంటే కాస్త మక్కువ. ఎంతైనా కన్న తండ్రి. అలా అనాథ శవంలా వదిలేయడం ఇష్టం లేక అందరినీ ఒప్పించి అంత్యక్రియలు జరిపించింది. కృష్ణవేణి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. తలపైన ఏదో భారం మోస్తున్నట్టుగా ఎన్ని రోజులు గడిపింది. కానీ ఇప్పుడు ఆమెకు ఎలాంటి బాధ, భయం లేదు. కొడుకుని, కోడల్ని, కూతుర్ని, అల్లుణ్ణి చూసుకుంటూ హాయిగా బ్రతికేస్తూ ఉంది. రాధ సిటీ నుండి
తిరిగి ఇంటికి వచ్చినప్పటి నుండి కాస్త డల్గా ఉంది. ప్రయాణం చేసినందువల్ల అలసటగా ఉందేమో అని కాస్త లైట్ తీసుకుంది. చిన్నత్తయ్య, చిన్నమామయ్య, వాళ్ళ అత్తయ్య, అమ్మమ్మ, తాతయ్య మధ్య చాలా సరదాగా ఉండే రాధ డల్‌డల్‌గా ఉంటుంది. ఎంతో ఇష్టంగా తాగే చాయ్ వాసన ఆమెకి నచ్చడం లేదు. వాన పడితే వచ్చే మట్టి వాసన చాలా బాగా నచ్చుతుంది. ఆమె మనసులో మట్టి తినాలన్న కోరిక కలుగుతుంది. ఎటు చూసినా ఆమె చుట్టూ మనుషులే ఉంటున్నారు. రాధాకృష్ణుల విగ్రహం దగ్గర కూర్చొని, "కన్నయ్య, నువ్వు మట్టి ఎలా తిన్నావు? అలా తినకూడదు కదూ! కానీ నాకు కూడా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి?" అని అలా చెట్టు మొదట నుండి కాస్త మట్టిని తీసుకుని నాలుకపై రాసుకుంది. 2 రోజుల నుండి రాధని గమనిస్తున్న మోహన్ ఆమె వెనకాలే వెళ్ళి మట్టి తినే సమయంలో ఆమె చెవి పట్టుకుని పైకి లేపి, "ఏం చేస్తున్నావు? చిన్నపిల్లలా ఈ కొత్త అలవాటేంటి? నీ వయసేంటి? నువ్వు చేసే పనేంటి?" అని కాస్త కోపంగా అడిగాడు. అతను అలా అడుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ మాటలు వినబడి బయటికి వచ్చేసేశారు. "ఏంటి రాధా, ఏమైంది? ఎప్పటి నుండి ఈ మట్టి తింటున్నావు?" అని వాళ్ళు కూడా అడిగారు. "అత్తయ్య, నాకు ఏమీ తినాలనిపించడం లేదు. దీనిపైన ధ్యాస లేదు. ఏదో తెలియని భయం. నాకు కంగారుగా ఉంది. ఈ స్మెల్ బాగా నచ్చింది. ఏదో అలా ట్రై చేశాను. అలవాటు అయిపోయింది" అని చిన్న పిల్లల ముఖం పెట్టుకొని అనేసింది. అందరూ రాధపై కోపడ్డారు. కానీ ముత్యాలమ్మ చిరునవ్వు నవ్వుతూ రాధ చెయ్యి పట్టుకొని పుట్టపై చెయ్యి పెట్టి, "నువ్వు కడుపుతోటి ఉన్నావే పిల్ల, అందుకే నీకు అన్నీ నా బుద్ధులే వచ్చాయి. నేను కూడా ఇంతే. నీళ్ళోసుకున్న కొత్తలో మట్టి, బుగ్గు అన్నీ తిన్నాను" అని చెప్పింది. ఆ మాట వినగానే అందరూ సంతోషించారు. మోహన్‌కి అర్థం కాలేదు. "నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు? దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి, నువ్వు కూడా తిన్నావని చెప్తున్నావా?" అని కోపంగా అన్నాడు. ఆ అమ్మమ్మ చెప్పింది రాధకి కూడా నిజమే అనిపించింది. సిగ్గుపడుతూ లోపలికి పరుగు తీసింది. "రాధా, మెల్లిగా, మెల్లిగా" అని అందరూ అరుస్తూనే ఉన్నారు. మోహన్‌కి ఇంకా అర్థం కాలేదు. రాధ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానే కన్ఫర్మ్ అని తెలిసిపోయింది. అతను గదిలోకి వెళ్ళి వాష్‌రూమ్ డోర్‌ని కొడుతూనే ఉన్నాడు. రాధ బయటికి వచ్చి కోపంగా అతని వైపు చూస్తూ, "ఏంటి అరుస్తున్నావు? నా ఇష్టం. నాకు ఏది నచ్చితే అదే తింటాను. నేను అడిగిందల్లా తెచ్చి పెట్టడమే నీ పని" అని అతని కంటే కోపంగానే అన్నది. "అయ్యో! నేను ఎప్పుడు నీ మాట కాదన్నాను? ఆ మట్టి తినడం ఏంటి? నువ్వు ఏది అడిగితే అది తేవడానికే కదా నేను ఉన్నది. ఇంకెప్పుడు చిన్న పిల్లలా ప్రవర్తించకు" అని చెప్పాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ అతన్ని గట్టిగా కౌగిలించుకొని, "మొద్దు, బయట అమ్మమ్మ చెప్పింది అర్థం కాలేదా? నేను ఇప్పుడే టెస్ట్ చేయించుకున్నాను. ఆ అమ్మమ్మ చెప్పింది నిజమే. నువ్వు తండ్రివి కాబోతున్నావు" అని అతని చెవి దగ్గర చెప్పగానే మోహన్ రాధని ఇంకా గట్టిగా అదిమి పట్టుకొని, "నిజంగానా? నేను నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మనకు పిల్లలు పుడతారు. అమ్మా నాన్నలలో అయిపోతున్నాం. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను కదా! వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి చెక్ చేయించుకుందాం" అని రాధని చాలా జాగ్రత్తగా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ డాక్టర్ గారు కూడా కన్ఫర్మ్ చేయడంతో వచ్చేటప్పుడు చాలా రకాల స్వీట్స్ తీసుకొని వచ్చాడు. ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ స్వీట్స్ పంచాడు. "ఒరేయ్! ఒరేయ్! అప్పుడే ఈ విషయం అందరికీ చెప్పకూడదురా" అని వాళ్ళ నాన్నమ్మ ఎంత చెప్తున్నా మోహన్ వినే పరిస్థితిలో లేడు. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, బంధువులకి అందరికీ శుభవార్త చేరమోశాడు. చిన్న కూతురు కడుపుతో ఉంది అనేసరికి లక్ష్మణ్, లావణ్య ఇక్కడికే వచ్చేశారు. మధ్య మధ్యలో అక్కలు, బావలు, అర్జున్, మల్లిక అందరూ వచ్చి వెళ్తున్నారు. పాపం మోహన్ భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు. ఇంట్లో గుంపుగా మంది ఉండేసరికి అందరూ రాధని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు. పైగా డాక్టర్ గారు స్కాన్ చేసి కవల పిల్లలు ఉన్నారు అని చెప్పారు. ఇక అంతే, అందరూ కలిసి భార్యాభర్తలని దూరం చేసేశారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. అలాగైనా సరే భార్యతో కాస్త ఏకాంతంగా మాట్లాడాలి అని ఎంతో ఆశగా దగ్గరికి వెళ్తాడు మోహన్. "కదా, ఈ పండు తిను, ఈ జ్యూస్ తాగు" అంటూ ఎవరో ఒకరు
వాళ్ళ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారు. రాధకి పుట్టింట్లో పురుడు పోయించాలి అని వాళ్ళ అమ్మ చెప్పగానే మోహన్ కళ్ళెర్రగా అయిపోయాయి. అవసరం లేదు, ఇంకో సంవత్సరమైనా పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండండి, రాధ నా కళ్ళ ముందే ఉండాలి అని చెప్పగానే అందరూ నవ్వేసుకున్నారు. కానీ బాబు, హాస్పిటల్ హా, హాస్పిటల్ ఏంటి? ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా పెద్ద హాస్పిటల్ కట్టించాను కదా, అందులోనే నా భార్యకి డెలివరీ అవుతుంది అని చెప్పాడు. 9వ నెలలో ఊరంతా పిలిచి చాలా గ్రాండ్గా రాధకి శ్రీమంతం జరిపించాడు. ముందుగా అతనే భార్యకి గాజులు వేశాడు. పాపట్లో సింధూరం పెట్టి చెక్కిళ్లకు గంధం పూశాడు. చివరికి కాళ్ళకు పసుపు కూడా అతనే రాశాడు. అందరూ నోటిపై వేలు వేసుకున్నారు. నా భార్య కాలు నేను పట్టుకుంటే తప్పేంటి అని అన్నాడు. రోజులు దగ్గరికి పడుతున్నా కొద్దీ రాధ కాళ్ళు, చేతులు, ముఖం అంతా వాచిపోయి ఉన్నాయి. రాధని అలా చూస్తూ బాధపడుతూ ఉండలేకపోయాడు. దాదాపు 4 గంటల వరకు రాధ బాగా నొప్పులు తీసి అరిచి గోల చేసి చివరగా 2 మగపిల్లలకు జన్మనిచ్చింది. రాధ బాధ చూసి మోహన్ చిన్న పిల్లవాడిలా ఏడ్చేశాడు. అందరూ పుట్టిన పిల్లల్ని చూడడానికి వచ్చారు. కానీ మోహన్ వాళ్ళ వైపు కూడా చూడకుండా నేరుగా రాధ దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెయ్యి పట్టి, కానీ ఎలా ఉన్నావు? ఇక వద్దు, చాలు, మళ్ళీ నువ్వు పిల్లల్ని కనొద్దు, ఈ బాధ నేను పడలేను, చూడలేను అని రాధ కంటే ఎక్కువగా ఏడ్చేశాడు. డాక్టర్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయండి అని చెప్పాడు. అయ్యో, ఇప్పుడు కుదరదు బాబు, మీరు ముందే చెప్పాల్సింది. మళ్ళీ ఒక 6 నెలల వరకు లేదా సంవత్సరం వరకు ఆగాల్సింది. ఆలోగా మీరు తొందరపడకుండా ఉంటే మీ ఆవిడ మళ్ళీ ప్రెగ్నెంట్ కాకుండా ఉంటుంది అని డాక్టర్ గారు చెప్పడంతో మోహన్ నిమిషం కూడా ఆలోచించకుండా అతనే ఆపరేషన్ చేయించుకున్నాడు. అదేంటిరా అని వాళ్ళ నానమ్మ, అమ్మ అందరూ తిట్టిపోశారు. మీరు ఎవరు ఏమన్నా సరే నా రాధ మళ్ళీ పురిటి నొప్పులు పడకూడదు అని చెప్పాడు. వామ్మో, పిల్లాన్ని ప్రేమించే మగుడు ఎవరు అంటే నేనే అనుకున్నాను ఎన్ని రోజులు. కానీ కాదు, నన్ను మించిపోయాడు నా అల్లుడు అని లక్ష్మణ్ ఎంతగానో మురిసిపోయాడు మోహన్ని చూసి. పిల్లలకు బారసాల కూడా చేయించారు, పేర్లు కూడా పెట్టారు. 3 నెలల వరకు రాధ దగ్గరికి మోహన్ని చేరనివ్వలేదు ఇంట్లోని వాళ్ళు. అతని అవస్థ చూడలేక రాధ నవ్వుకునేది. పిల్లలు 3 నెలలకే లడ్డు బాబుల్లా తయారయ్యారు. ఇంట్లో వాళ్ళందరూ ఆ పిల్లల మీదే దృష్టి పెట్టారు. పిల్లల్ని ఎత్తుకునే క్రమంలో మోహన్ అప్పుడప్పుడు రాధకి ముద్దులు పెట్టడం, ఆమె నడుము గిల్లడం, తినేసేలా చూడడం చేశాడు. చివరగా పిల్లలకి 6 నెలలు నిండాయి. అప్పుడు రాధని మోహన్ గదిలోకి పంపించారు ఇంట్లోని వాళ్ళు. పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండడం అంటే ఎంత నరకమో మోహన్కి బాగా అర్థమైంది. ఆ రోజు నుండి రాధని ఒక్క క్షణం కూడా విడిచి ఉండడం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లల బాధ్యత వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వీళ్ళకి పిల్లల గురించి టెన్షన్ లేదు. పగలంతా రాధ పిల్లల్ని చూసుకోవడం, రాత్రంతా పతి సేవ చేసుకోవడం, ఇదే సరిపోయింది. మోహన్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశాడు. క్షణం తీరిక ఉండదు. కానీ రాధని, పిల్లల్ని, కుటుంబాన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. రాధాకృష్ణులు కొలువున్న చోట నిజంగానే ఇంట్లో ప్రేమానురాగాలు పొంగి పొలుతాయేమో. రాధా మోహన్ల జంట ఎప్పుడూ నలుగురికి ఆదర్శంగానే ఉండేలా వాళ్ళ ప్రేమ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. ఇక పిల్లల విషయానికి వస్తే ఇంట్లో అందరి మధ్య పెరిగే పిల్లలు ఎంతో తెలివితేటలతో చిన్నప్పటి నుండి మంచి చెడు తెలుసుకుంటూనే పెరుగుతారు. అందరి మధ్య పెరగడం కూడా ఒక వరమే కదూ. వల్లిక కడుపుతో ఉన్నప్పుడు ఆ ఊరిలో హాస్పిటల్ లేదు. కానీ రాధకి ఎలాంటి పరిస్థితి రాకూడదు అని మోహన్ హాస్పిటల్ని కట్టించాడు. ఎన్నో మంచి పనులు చేస్తూ రాధతో సంతోషంగా జీవితం గడిపేస్తున్నాడు. ఇక ఇంతటితో ఈ కథ సమాప్తం.